ఏం పర్వాలేదులే, నేను వెళ్ళి ప్రేమ కట్టించుకొస్తాను. డాడీ నోరెత్తా ఉంటే చంపేస్తాను. జాతవని జాతవం అయినా వాడు పో అంటే పోవడమేనా? వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదా? రావే పక్కకి. వాణ్ణి వదిలి పెడతాను అనుకుంటున్నావేమో? నీ కళ్ళ ముందే కుక్కని కాల్చినట్టు కాల్చి పాడేస్తాను. ఎంత అమాయకుడు మమ్మీ నీ కొడుకు. నాకు తెలీదా వాడు సరాసరి వచ్చి నా రూమ్ లో వెతుకుతాడని? అందుకే నీ రూమ్ లో దాచిపెట్టాను. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతావు కదా, అడుగు. నువ్వు అడిగినా నేను సమాధానం చెప్పను. రేఖ, ఏంటి రఘు, ఏంటి సరాసరి ఇంటికొచ్చావు? అసలే ఉష మనల్ని చూసి నానా మాటలు అంటుంటే ఇలా వచ్చావేంటి? సమయానికి తను లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే? సారీ రేఖ, నేనంత ఆలోచించలేదు. గౌరీ గురించి చిన్న క్లూ దొరికింది. ఆ ఆనందం నీతో పంచుకుందామని వచ్చాను. ఓ షిట్, ఫోన్ మర్చిపోయాను. ఏంటి రఘు, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా గౌరీ గురించి తెలిసిందా? అవును రేఖ, ఒక అతను గౌరీ ఫోటోను తీసుకెళ్తూ కనిపించాడు. ఎవరతను? ఎవరో తెలీదు, కానీ అతన్ని పట్టుకుందామని ప్రయత్నించాను. మిస్ అయ్యాను. అయ్యో, మరిప్పుడెలా? రేఖ, నేను ఆ వ్యక్తిని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను. గౌరికి సంబంధించిన మనిషి, గౌరికి కావాల్సిన మనిషి ఇక్కడున్నారని తెలిసింది కదా. వెతికితే గౌరీ తప్పకుండా దొరుకుతుంది. 20 ఏళ్లగా మనకి గౌరీ గురించి ఏ సమాచారం లేదు, ఏ ఆధారం దొరకలేదు. కానీ ఇప్పుడు దొరికింది. తను ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు. తనకి పాటికి 20 ఏళ్ల పాప బాబు ఉండే ఉంటారు. రేఖ, నన్ను గౌరీతో బతకమని చెప్పావు, కానీ గౌరీ మనల్ని ఇద్దరిని విడదీయడం ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను గౌరీని వెతుక్కుంటూ వెళ్ళి ఇంకో చోట ఇరుక్కుపోయాను. ఇన్నేళ్లైనా మన మనసుల్లో గౌరీ మీదున్న ప్రేమ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. కానీ కడుపుతో ఉన్న ఆడదానికి అన్యాయం చేశానని నేను ఇప్పటికీ బాధపడుతున్నాను రేఖ. గౌరీ దొరకాలి. ఎందుకు ఇలా చేశావని నిలదీసి అడగాలి. మళ్ళీ మీ ఇద్దరిని కలపాలి. ఏ అలా చూస్తావు? నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? నాకంటే ఎక్కువగా నీ అవసరం తనకే ఉంది కదా. రేఖ, ముందు మనకి గౌరీ దొరకాలి. తనెక్కడుందో, ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో వెతికే ప్రయత్నం చేద్దాం. గౌరీ కనిపించాలి. తప్పకుండా కనిపిస్తుంది. వస్తాను రేఖ.
అమ్మా సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, ఏంటన్నయ్యా? ఓసారి చేతులు చాపు. ఇదిగోనమ్మా మీ అమ్మ. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఏమ్మా ఫోటో వచ్చిందా? ఎంత కళగల మొహమమ్మా మీ అమ్మది. ఎవరు చూసినా తనకి చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేంత కళ కనిపిస్తుంది కదా. ఒక్కసారి మీ అమ్మని పసిబిడ్డగా ఊహించుకో. నిజమమ్మా, మీ అమ్మే నీ కడుపును పుట్టి నీ కళ్ళ ముందు తప్పటడుగులు వేస్తూ తిరుగుతూ ఉంటే నీకెలా ఉంటుంది? చాలా బాగుంటుంది తాతయ్య. అదిగో విన్నావా, తను కూడా అదే చెప్తున్నాడు. నీకు పెళ్లి జరిగి మీ అమ్మ నీ కడుపును పుడితే చూసి హాయిగా కన్ను ముయ్యాలని ఉందమ్మా. తాతయ్య, మనం అనుకున్నవన్నీ అలాగే జరగాలని లేదుగా. ఏమో, నా కడుపున అమ్మే పుట్టాలనుకున్నా నేను మగపిల్లాన్ని కంటే. అలా ఉండదమ్మా. మన పెద్దవాళ్ళు బలంగా కోరుకుంటే వాళ్లే పుడతారంట. నీకు మాత్రం మీ అమ్మే పుడుతుంది. చూడమ్మా సంధ్య, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఉద్యోగం అని అదని ఇదని చాలా ఇబ్బందులు పడ్డా. అవన్నీ పక్కన పెట్టి చక్కగా పెళ్లి చేసుకో. నీకు ఓ జీవితం దొరికిందంటే నేను హాయిగా కన్ను మూస్తాను. ఏం బాబు, నువ్వైనా చెప్పు, నా కోరికలో న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందండి, కానీ తనకి టైం కావాలి కదా. నేను సర్ది చెబుతానులేండి. ఏ రోజుకైనా తను మీ మాట వినాలి, వింటుంది కూడా. అమ్మా సంధ్య, నీ చేతులతో ఈ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా, మరోసారి చేజారు నీకమ్మా. లేదు తాతయ్య, చేజారనివ్వను. కాపాడుకుంటాను, మా అమ్మ కదా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏంటదినా చాలా సంతోషంగా ఉన్నా? అన్నయ్యేడి? రెడీ అవుతున్నారమ్మా, వస్తారు. ఈలోగా ఆ సంతోషానికి కారణమేంటో నాతో చెప్పు, నేను ఆనందిస్తానుగా. ఇది చెప్తే నువ్వు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు తెలుసా? అవునా? అయితే చెప్పేంటో. ఏంటమ్మాది? గౌరీ గురించి ఓ క్లూ దొరికిందన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, రఘుకి గౌరీ ఫోటో తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి కనిపించాడట. తన కోసం చాలా దూరం వెతికాడట అన్నయ్య. అంటే గౌరీకి సంబంధించిన మనుషులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని పట్టుకుంటే గౌరీ ఎక్కడుందో ఏమిటో తెలిసిపోతుందిగా. అవునదినా, అది చూడగానే రఘు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం చెప్పాడు. నాకెంత ఆనందం వేసిందో తెలుసా? 20 ఏళ్ల నుంచి తనను వెతుకుతున్నాం. ఇన్నేళ్లకు చిన్న అవకాశం దొరికింది.
ఇంతకీ ఆ ఫోటో తీసుకుని వెళ్ళింది ఎవరో ఏంటో తెలుసుకున్నారా? లేదన్నయ్యా, తన కోసం చాలా వెతికాడంట, కాని ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోయినా ఒక హోప్ అయితే దొరికిందిగా. ఈ ఊళ్ళో తనకు తెలిసిన మనుషులున్నారు, వెతికితే దొరుకుతారు కదండి. నేను వెతికిస్తాను, అది పెద్ద విషయం కాదు. తప్పకుండా పట్టుకుందాం. యాండి, నేనిప్పుడే చెప్తున్నాను, గౌరీ గనక ఆడపిల్ల పుట్టుంటే నేను మాత్రం తన్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. ముందసలు తనని కనిపించని. తప్పకుండా కనిపిస్తుంది. తను కనిపించాలి, తనకు ఆడపిల్ల పుట్టాలి, ఆ ఆడపిల్ల నా ఇంటి కోడలు కావాలి, నీ కూతురు పొగరు బాగా అడగాలి. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే. నిజంగానే నీ కూతురికి బాగా పొగరు. అది నా కొడుకునే కాదంది కదా. చూడు, తనొచ్చి ఆ జంటను చూసి ఏడవాలి. ఇంత మంచి స్థానం వదులుకున్నారనే అది నా ముందరే ఫీల్ అవ్వాలి. స్నేహ, మరీ ఎంత శాడిస్ట్గా మాట్లాడకు. ఏంటి, మేనకోడలకి సపోర్టా? అది మిమ్మల్ని ఎన్ని మాటలంది, అవన్నీ గాలి కొట్టుకుపోయాయా? ఇప్పుడే చెప్తున్నాను, గౌరీయే నాకు వియ్యపురాలు, తన కూతురే నా కొడుక్కి భార్య. ఇది కన్ఫర్మ్. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయితే ఓకే. నాన్నా, అందరూ బావుండాలి అనే నీ ఆలోచన, ఆశ నాకు సిద్ధాంతం అయ్యింది. గౌరీ బావుండాలి, గౌరీ కూతురు బావుండాలి. సార్, 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 సారీ భయ్యా, సారీ. సారీ అండి. గౌరీ ఫోటోని తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళకి గౌరీ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది. వాళ్ళని పట్టుకుంటే గౌరీ గురించి, గౌరికి పుట్టిన బిడ్డ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళని ఎలా పట్టుకోవడం? గౌరీ ఫోటోని పేపర్లోనూ టీవీలోనూ వేయిస్తే వాళ్ళ గురించి ఆచూకీ తెలుస్తుంది. ఏంటి బాబు, ఏం వెతుకుతున్నావు? సమీక్ష లేకుండా తన గదిలో ఏం వెతుకుతున్నావు? అయ్యో, నేను వెతుకుతోంది తనకు సంబంధించింది కాదమ్మా, నాకు సంబంధించింది. నీకు సంబంధించిందా? ఏంటది? గౌరీ ఫోటో. గౌరీ ఫోటోనా? ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఫోటోతో ఏం అవసరం వచ్చింది? అవసరం వచ్చిందమ్మా.
ఇన్నాళ్ళు గౌరీ గురించి ఏ ఆచూకీ తెలియని నాకు గౌరికి సంబంధించిన ఆధారం దొరికింది. నిజంగానా బాబు? అవునమ్మా. ఓ వ్యక్తి చేతిలో నేను గౌరీ ఫోటో చూశాను. అయినా గౌరికి నేను వాళ్ళమ్మ తప్పితే ఇంకెవరూ లేరు. అలాంటిది మూడో వ్యక్తి చేతిలో గౌరీ ఫోటో ఉందంటే తప్పకుండా గౌరీ గురించి వివరాలు తనకి తెలిసే ఉంటాయి. మరి అతన్ని పట్టుకుని అడగలేదా? లేదమ్మా, అతని కోసమే ఈ ప్రయత్నం అంతా. గౌరీ ఫోటో పేపర్లో వేయించి ఆ వ్యక్తిని పట్టుకుంటే గౌరీ గురించి తెలుస్తుంది. గౌరీ ఎలా ఉందో, తనకి పుట్టిన బిడ్డ ఎలా ఉందో అన్ని వివరాలు తెలుస్తాయి. పోనీలే బాబు, ఇన్నాళ్లకు గౌరీ గురించి ఒక చిన్న ఆధారం చూపించాడా దేవుడు. ఎలాగైనా అమ్మాయి దొరికితే నీ వాళ్లకు నువ్వు దగ్గర కావచ్చు. ఏంటమ్మా ఏమన్నావు? నా వాళ్ళ? ఏ మీరు నా వాళ్ళు కాదా? అది కాదు బాబు. చూడమ్మా, నా వాళ్ళు పరాయి వాళ్ళంటూ నేనెవరిని పరాయి వాళ్ళని చేసి మాట్లాడను. అలా మాట్లాడాల్సి వస్తే ముందు నువ్వు సమీక్ష నాకు నా వాళ్ళు అవుతారు. కాకపోతే తాళి కట్టి తల్లించేసి తన ఆలనా పాలనా చూసుకోకుండా వదిలేశాననే బాధ. నువ్వు చేసింది త్యాగమని నువ్వు అనుకుంటున్నావేమో గాని అది పాపం బాబు. ఓ ఆడపిల్లకి తాళి కట్టి తల్లిని చేశాక నీ దారిని నువ్వు బతుకుని వదిలేయడం ఎంత తప్పో సాటి ఆడదానిగా నాకు తెలుసు. పరిస్థితులు ఏమైనా కారణాలేమైనా రేఖ కంటే గౌరీకి నువ్వు చేసింది మాత్రం ద్రోహమే అవుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని మా కోసం 20 ఏళ్లు ఈ ఇంటికి పెద్ద దిక్కుగా బతికావు. నీతో జీవితం పంచుకోవాలని ఆరాటపడిన ఆ అమ్మాయి పరాయి మనిషి ఎలా అవుతుంది? అలా ఎప్పుడు అనకు బాబు. బాబు, గౌరీ కనిపిస్తే పొరపాటును కూడా తన మానాన్న తనని వదిలేయకు, ఆదరించు. అమ్మగా ఇది నా కోరికయ్యా. అమ్మా, గౌరీ దొరకాలి అంటే ముందు తన ఫోటో కనిపించాలి. సమయానికి ఆ ఫోటో ఎవరి దగ్గర కనిపించట్లేదు. అసలు నా దగ్గరున్న ఫోటో ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. ఇంట్లోనే ఉంటుందయ్యా, ఎక్కడికి పోదు. నేను వెతుకుతాలే. ఏమోనమ్మా, అసలు ఆ ఫోటో ఎప్పటికి దొరుకుతుందో ఏంటో. నా జీవితంలో నాకన్నీ ఆలస్యంగానే దొరుకుతూ ఉంటాయి. గౌరీ కనిపించలేదనే బాధ కంటే గౌరీ ఫోటో మిస్ అయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. అసలు గౌరీ ఎక్కడుందో, ఎలా ఉందో, తనకి పుట్టిన ఆ బిడ్డ ఎలా ఉందో, వాళ్ళు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? షీఈ్ ఆల్ రైట్ బావా. సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చాం కదా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను ఎవరా అనా? మన కమల్ మామయ్య కొడుకు. తను మా బావ. నువ్వేం చెప్పినా నమ్మడు, నాకే సపోర్ట్ చేస్తాడు. నన్ను నమ్మించి మోసం చేసింది ఉషకు సొంత బావా? అంటే రేఖమ్మకు మేనలుడు. ఈ విషయం అమ్మకు తెలిస్తే అమ్మ ఊరుకోదు. నాకు న్యాయం చేయాలని నానా గొడవ చేస్తుంది. సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలవుతాయి. అమ్మ సంధ్య, అమ్మ సంధ్య. ఏంటన్నయ్యా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏమీ లేదన్నయ్యా. నాకు తెలుసమ్మా, ఆ సంజయ్ గడి గురించే కదా. వాళ్ళు మార్పు వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదూ? ఎలా వస్తుందమ్మా? మార్పు రావడానికి వాడు మనిషి అయితే కదా. ప్లాన్ చేసి మరీ పాపం చేశాడు. వాడికి దయాదాక్షిణ్యాలు ఏమీ ఉండవు. వాడి గురించి ఆలోచించడం మానేయాలి, లేదా
వాణ్ణి లొంగదీసి మన దారికి తెచ్చుకోవాలి.